పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం దర్శపర్రు గ్రామ ప్రజల సహాయ సహకారాలతో నిర్మించిన 24 అడుగుల అభయాంజనేయ స్వామి సౌద విగ్రహం ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా మే 11 సోమవారం ఉదయం ప్రారంభించబడుతోంది. అయోధ్యలో బాలరాముడిని ప్రతిష్ఠించిన మహాత్ములు బ్రహ్మశ్రీ అన్నదాన చిదంబర శాస్త్రి చేతుల మీదుగా అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహింపబడుతుంది. 9వ తారీఖున ప్రారంభమైన ఈ కార్యక్రమం మొదటి రోజు అంకురార్పణతో ప్రారంభించబడి ఈ రోజు రెండవ రోజు స్వామివారికి అక్షయ విమోచనం, క్షీరదివాసం, జలాదివాసం, యజ్ఞశాలలో హోమాలు నిర్వహింపబడ్డాయి. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ దీక్షతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ ప్రారంభించడం భక్తుల పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాఢ్యం వాక్పడున్ పంచ హనుమస్మరణాత్ భవేత్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన దర్శపరు గ్రామంలో గ్రామజనుల యొక్క సహాయ సహకారాలతో నిర్మించుకున్నటువంటి 24 అడుగుల అభయ ఆంజనేయ స్వామి వారి సౌద విగ్రహము, చిన్న శిలా విగ్రహం ప్రతిష్ఠా కార్యక్రమం వైఘానస ఆగమోక్తంగా సమర్థులైనటువంటి ఋత్విక్కుల యొక్క ఆధ్వర్యంలో త్రయాణిక దీక్షతో కొనసాగుతూ ఉన్నాయి. ఈ త్రయాణిక దీక్షతో కొనసాగేటువంటి ప్రతిష్టా మహోత్సవం బ్రహ్మశ్రీ వేదమూర్తులు, సాక్షాత్ హనుమద్ ఉపాసకులు, అభినవ హనుమంతు స్వరూపులైనటువంటి వాళ్ళు, అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించినటువంటి మహాత్ములైనటువంటి బ్రహ్మశ్రీ అన్నదాన చిదంబర శాస్త్రి గారి యొక్క దివ్య ఆశీస్సులతో త్రయాణిక దీక్షతో ఈ ప్రతిష్టా మహోత్సవం జరుగుతున్నది. ఈ ప్రతిష్టా మహోత్సవానికి దర్శపరులో ఉన్నటువంటి హనుమాన్ దీక్షాపరులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి వారి యొక్క దీక్ష తీసుకొని ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొంటూ ఉన్నారు. నిన్న 9వ తారీఖు మొదటి రోజున నిన్నటి నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. మొదటి రోజు నిన్నటి రోజున నిన్న సాయంకాలం అంకురారోపణతో ప్రారంభమై ఈరోజు రెండవ రోజు స్వామివారి ప్రతిష్ఠించేటువంటి విగ్రహానికి అక్షయ విమోచనం, పంచగవ్యాదివాసం, క్షీరాదివాసం, జలాదివాసాలన్నీ కూడా ఈ రోజున జరుపుకోవడం జరిగింది. యజ్ఞశాలలో యుక్త హోమం, విశేష హోమాలు, మూర్తి హోమాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకోవడం జరిగింది. రేపు ఉదయం 9:31 మిథుర్లగ్న పుష్కరాంశమనందున బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి అన్నదాన చిదంబర శాస్త్రి గారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క శిలా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని అభయ ఆంజనేయ స్వామి వారిని దర్శించి తీర్థప్రసాదమును స్వీకరించి అన్నదానంలో స్వామివారికి అన్నప్రసాదాన్ని స్వీకరించి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా మరీ ప్రార్థన. జై శ్రీరామ్. మన దర్శపర్ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ప్రతిష్ట కార్యక్రమం ఎంతో శరవేగంగా జరుగుతుంది. దీంట్లో భాగంగా మేమందరం స్వాములందరం 30 మంది స్వాములు 1వ తారీఖున దీక్ష స్వీకరించి అనంతరం 13వ తారీఖున పూర్ణావతి వరకు దీక్ష కొనసాగిస్తాము. ఈ స్వామివారి విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం మాకు పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము. ఈ స్వామివారు అన్నదాన చిదానంద స్వామి వారు చేతుల మీద ఈ కార్యక్రమం జరిపించుకోవడం మా గ్రామం చేసుకున్న ఎంతో పుణ్యఫలంగా భావిస్తున్నాం. స్వామి ఆ స్వామివారి చేతుల మీద ఈ విగ్రహం ప్రతిష్ఠ చేయటం అన్నది సాక్షాత్ హనుమంత్ స్వామి వారి చేతుల మీద చేయిస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.